రెండేళ్ల సుదీర్ఘ యుద్ధం తర్వాత గాజాలో శాంతి పవనాలు వీస్తున్నాయి. వార్ను ఆపేందుకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. బందీలు, ఖైదీల విడుదలకు ఒప్పందం చేసుకున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో ఈజిప్ట్లో జరిగిన పరోక్ష చర్చల్లో ఇరు వర్గాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో భాగంగా హమాస్ తమ వద్ద ఉన్న బందీలను కొద్ది రోజుల్లో విడుదల చేయనుంది. అటు ఇజ్రాయెల్ గాజాలోని మెజారిటీ భూభాగాల నుంచి బలగాలను ఉపసంహరించుకోనుంది. కాల్పుల విరమణను ఆమోదించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భద్రతా కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. పాలస్తీన్ ఖైదీల విడుదలపై కేబినెట్ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇజ్రాయెల్ సుమారు 2000 మంది పాలస్తీన్ ఖైదీలను విడుదల చేయాల్సి ఉందని హమాస్ చెప్తోంది. మరోవైపు హమాస్ వద్ద ఉన్న బందీల్లో సుమారు 20 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆదివారం రాత్రి నుంచి వీరి విడుదల ప్రారంభం కానుంది. ఆ తర్వాత గాజా నుంచి టెల్ అవీవ్ విడతల వారీగా బలగాలను ఉపసంహరించుకోనుంది. ఇజ్రాయెల్, హమాస్ పీస్ ప్లాన్ పై సంతకాలు చేయడంతో అటు గాజా, ఇటు ఇజ్రాయెల్లో సంబరాలు మిన్నంటాయి. పాలస్తీన్ ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. వీధుల్లోకి వచ్చి నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. అటు ఇజ్రాయెల్లో బందీల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ వారు తిరిగి వస్తారనే ఆనందంతో ఆత్మీయులను హత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందం నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి ఫోన్ చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయంపై ట్రంప్కు అభినందనలు తెలిపారు మోదీ. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్టుగా కూడా నెతన్యాహుకు చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు మోదీ ఫోన్ చేసిన సమయంలో భద్రతా కేబినెట్ భేటీలో ఉన్న నెతన్యాహు ఆ మీటింగ్ ఆపి మరీ మోదీతో ఫోన్లో మాట్లాడటం గమనార్హం.